భారతదేశాన్ని రక్షణ రంగంలో అయితేనేమి, అభివృద్ధి రంగంలో అయితేనేమి, ఆర్థిక రంగంలో అయితేనేమి ప్రపంచ దేశాలలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుతున్న మన నరేంద్ర మోదీ సార్ 74వ జన్మదిన శుభ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంటూ, మరి ఆయన చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి మనము చెప్పవలసిన ఇది ఈరోజు ఉంది. అందులో భాగంగా ఆయన అభివృద్ధి చేసిన దాంట్లో హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు, ఇతర రహదారులు, క్యారిడర్లు, రేవులు, విమానాశ్రయాలు విస్తృతంగా వ్యాపింపజేసి మెట్రో రైల్వేలను అభివృద్ధి పరిచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టగలిగారు. కేవలం 2 నెలల వ్యవధిలో 40 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టగలిగారు. రానున్న కాలంలో 400 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారు. మరి 2014లో కేవలం 5 నగరాల్లో ఉన్న మెట్రో రైల్వేలను ఈరోజు 25 నగరాల్లో మెట్రో రైల్వేలను అభివృద్ధి పరిచారు. 2014లో కేవలం 91,000 చదరపు కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉండగా ఈరోజు 1,46,200 చదరపు కిలోమీటర్ల జాతీయ రహదారులను విస్తరింపజేశారు. 2014లో కేవలం 74 విమానాశ్రయాలు ఉండగా ఈరోజు 148 విమానాశ్రయాలుగా అభివృద్ధి పరుస్తూ, అంటే మన దేశం ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని మన దేశంలో వ్యాక్సిన్లను తయారు చేసి, మన దేశంతో పాటు ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లను అందుబాటు చేసి, మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఎన్నో లక్షల కోట్ల ప్రాణాలు పోకోకుండా ఆపగలిగిన మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోదీ సార్ అని చెప్పవచ్చు. నరేంద్ర మోదీ సార్ ఆయన మనిషి కాదు, ఆయన ఒక మహాశక్తి. హీఈస్ ద పవర్ అని కూడా మనము గట్టిగా చెప్పుకోవచ్చు. మరి అలాగే 370 ఆర్టికల్ రద్దు చేసి ముస్లిం సోదరులకు పూర్తి స్వేచ్ఛా ఫ్రీడమ్ను ఇవ్వగలిగారు. త్రిపుల్ తలాక్ చట్టం తీసుకొని వచ్చి ముస్లిం సోదరీమణుల కళ్ళల్లో కన్నీళ్లు తుడిచి ఆనంద బాష్పాలు తెప్పించగలిగారు. 1999 నుంచి 2004 వరకు ఏపీజే అబ్దుల్ కలాం గారి పరిజ్ఞానాన్ని మెచ్చి రాష్ట్రపతి పదవి ఇచ్చి ముస్లిమ్స్కు గౌరవం ఇచ్చారు. మరి అలాగే 3 ఏళ్ల కిందట జస్టిస్ నజీర్ అహ్మద్ గారికి రాష్ట్ర గవర్నర్ పదవి ఇచ్చి ముస్లిమ్స్ను హక్కున చేర్చుకోగలిగారు. 2 ఏళ్ల కిందట షాన్ రషీద్ అహ్మద్ ఖాద్రీ అను ముస్లిం నేతకు తన హస్తకళా నైపుణ్యాన్ని మెచ్చి పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఎంతో ఘనంగా సత్కరించగలిగారు. గడిచిన 5 ఏళ్లలో 76 మంది ముస్లిం సోదరులకు పద్మశ్రీ అవార్డులు ఇచ్చి ఘనంగా సత్కరించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక బీజేపీ ప్రభుత్వమే అని చెప్పేసి మనము గర్వంగా చెప్పుకోవచ్చు. మరి అలాగే బీజేపీ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ సార్ ఇచ్చిన సంక్షేమ పథకాలు, అందులో ఆయుష్మాన్ భారత్, బేటీ బచావ్ బేటీ పడావ్, గృహ నిర్మాణం, ఉజ్వల వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలు, రైతులు ఎన్నో సబ్సిడీ ప్రయోజనాలు పొందగలుగుతున్నారు. 80 కోట్ల మంది ప్రజలు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఉచిత ఆహార ధాన్యాలు పొందగలుగుతున్నారు. పిఎం కిసాన్ కింద 11 కోట్ల మంది రైతులు 26 లక్షల కోట్ల రూపాయలు లబ్ధి పొందగలిగారు. 3 కోట్ల మంది ప్రజలు గృహాలు నిర్మించుకోగలిగారు. 30 కోట్ల మంది ప్రజలు సురక్షిత బీమా పొందగలిగారు. స్టాండప్ ఇండియా పథకం ద్వారా గడిచిన 10 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ రైతులు 8,000 కోట్ల రూపాయలు రుణాలు పొందగలిగారు. 34.45 లక్షల వీధి వ్యాపారులు స్వనిధి పథకం కింద నిధులు మంజూరు చేసుకోగలిగారు. ముద్రా యోజన పథకం కింద గడిచిన 10 ఏళ్లలో 39.65 లక్షలకు గాను 23.65 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు పొందగలిగారు. భారతదేశంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా భారతదేశంలో 13 కోట్ల ఇళ్లకు ఉచిత కుళాయి కనెక్షన్స్ ఇస్తూ మంచినీటి సౌకర్యం కల్పించగలిగారు. మరి నరేంద్ర మోదీ సారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అయిన తక్షణమే కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రైతులకు 20,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు. మొదటి సంతకం చేశారు. రెండవది 3,000 ఇళ్లకు 3,000 గృహాలకు నిధులు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు. మరి భారతదేశాన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో నరేంద్ర మోదీ సారు మరో ఘన విజయం సాధించగలిగారు.
అందులో భాగంగా జన్ధన్, ఆధార్, మొబైల్ ఈ మూడింటి త్రివేణి సంగమం ద్వారా జీరో అకౌంట్స్ ప్రారంభించి, బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభించి దాని నుంచి డైరెక్ట్గా అంటే నేరుగా వారికి లబ్ధి పొందేటట్టు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకం అమలులో పేద ప్రజలకు 100% అందేలాగా నరేంద్ర మోదీ సార్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందువల్లనే గడిచిన 10 ఏళ్లలో భారతదేశంలో 41.5 కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్య సమితి తేల్చి చెప్తోంది. గతంలో ప్రతి సంక్షేమ పథకం అమలులో పేద ప్రజలకు 10% కూడా అందలేదని నేటి కాంగ్రెస్ నాయకులే చెప్పుకుంటున్నారు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలకైతేనేమి, రైతులకైతేనేమి, కార్మికులకైతేనేమి, కూలీ పనిచేసే లేబర్కి అయితేనేమి ఒక్కసారి సాధికారిత లభిస్తే అది శాశ్వతంగా అమలయ్యేలాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత 40 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా వారి ఖాతాలోకి డబ్బు జమ చేయడం చూశారా? ఎప్పుడూ లేదు. కేవలం గడిచిన 10 ఏళ్లలో నరేంద్ర మోదీ సర్కార్లో మాత్రమే అది సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మరి మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎంతోమంది ముస్లిం సోదరులు బీజేపీ పార్టీలో కొనసాగుతూ బీజేపీ పార్టీకు సేవలు అందిస్తున్నారు. మన పక్క రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ జిల్లా, ఫిరోజాబాద్ జిల్లా, ఆగ్రా జిల్లాలలో 10 నుంచి 15 మంది దాకా ముస్లిం సోదరులు బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కొనసాగుతూ బీజేపీ పార్టీకు సేవలు అందిస్తున్నారు. ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు బీజేపీ పార్టీ వ్యతిరేకం తప్ప ముస్లిం సోదరులకు బీజేపీ పార్టీ వ్యతిరేకం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ, కొంతమంది బీజేపీ పార్టీ అంటే గిట్టని వారు బీజేపీ పార్టీ పట్ల దుష్ప్రచారం చేస్తూ ముస్లిం సోదరులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటూ, మరి ఉచిత రేషన్ బియ్యం పథకం మొదలుకొని కిసాన్ సమ్మాన్ యోజన పథకం వరకు ఏవైతే 18 పథకాలు హిందూ సోదరులకు అందుతున్నాయో అవన్నీ కూడా ముస్లిం సోదరులకు అందుతున్నాయి. మరి ఈరోజు అజ్మీర్లో ముస్లిం మత పెద్దలే నరేంద్ర మోదీ సార్ బర్త్డే పురస్కరించుకొని 20,000 మందికి భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటూ థ్యాంక్స్. జై